ప్రకటనలో ఉన్న 7 రెవల్యూషన్స్. ఫస్ట్ ది చర్చెస్ అంటే సంఘాలు, 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 ముద్రలు, 7 కొమ్ములు, 7 కళ్ళు, 7 దూతలు, 7 బూరలు, 7 మెరుపులు, 7 తలల సర్పం, 7 దయ్యాలు, 7 బంగారపు పాత్రలు, 7 రాజులు. యేసు సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా 23:34. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా 23:43. మూడవ మాట, తండ్రి ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను 19:26. నాలుగవ మాట, దేవా దేవా నన్నేల విడనాడితివి. మత్తయి సువార్త 27:46. ఐదవ మాట, దప్పికొనుచున్నాను. యోహాను 19:28. ఆరవ మాట, సమాప్తమైనది. యోహాను 19:30. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకా 23:46. రాకడ సమయంలో సంభవించే భూమి మీద 7 పాత్రలు కుమ్మరించగా సంభవించే సూచనలు. మొదటి పాత్ర, క్రూర మృగం మీద కుమ్మరింపగా దానికి మొక్కే వారికి పుళ్ళు రావడం. రెండవ పాత్ర, సముద్రంలోని జలచరములు చచ్చి పీనుగు రక్తంగా మారడం. మూడవ పాత్ర, నదుల్లోని నీరు రక్తంగా మారడం. నాలుగవది, సూర్యుని వేడికి మనుషులు కాలిపోవడం. ఐదవది, క్రూర మృగం మీద కుమ్మరించగా దేవుని రాజ్యము చీకడవ్వడం, మనుషులకు వేదనలు కలగడం. ఆరవది, యూఫ్రటీస్ అను నది మీదుగా పారగా దాని నీళ్లు ఎండిపోవడం, తూర్పు రాజులకు మార్గం తెరచుట. ఏడవది, వాయుమండలం మీద పారగా కుమ్మరించగా సమాప్తమైందని ఒక స్వరం వినబడి 5 మనుగల్లా పెద్ద వడగళ్ళు పడటం. ప్రైజ్ ద లార్డ్. రాకడ సమయంలో జరిగే సంభవాలు, ముద్రలు విప్పినప్పుడు జరిగే సంభవాలు. మొదటి ముద్ర విప్పినప్పుడు జరిగే సంభవాలు. తెల్లని గుర్రముపై ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆ కూర్చున్న వ్యక్తిపై ఒక కిరీటం ఇవ్వబడును, ఒక విల్లు చేతి పట్టుకుని ఉంటాడు. అతను జయించడానికి బయలు వెళ్ళును. అతనే అంత్యబుద్ధి క్రీస్తు. ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రముపై ఒక వ్యక్తి కూర్చొని ఉండును. అతను భూనివాసులందరినీ సమాధానం లేకుండా ఒకరినొకడు చంపుకునేటట్లు అట్లా శోధించేవాడు. ఇతనికి ఒక ఖడ్గం ఇవ్వబడును. ఇది యుద్ధాలకు సాదృశ్యం. ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రముపై ఒక వ్యక్తి కూర్చొని ఉండను. ఇతని చేతిలో త్రాసును చేపట్టుకుని ఒక దేనారమునకు నూరేసి పోగులను, గోధుమలను, ఒక దేనారసము నూరేసి నూనెలను అని చెప్పును. ద్రాక్షారసము నూనె పోగైనను వృధా చేయవద్దని, పాడు చేయవద్దని ఆ 4 జీవులు ఒక జీవి చెప్పిను. ఇది కరువులకు సాదృశ్యం. ఏలియా ఎట్టయితే ఆ కాలపులో ఏలియాకి కాకుల ద్వారా ఆహారం ఇచ్చినో అట్లా ఈ కాలంలో కూడా వచ్చే కాలంలో కూడా మనకి కరువులకి అట్లా పోషించే దేవుడు మన దేవుడు. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు ఒక పాండూరు వర్ణము గల ఒక గుర్రముపై ఒక వ్యక్తి కూర్చొని ఉంటును. ఇతను మృత్యువు. ఇతను భూనివాసులందరికీ 4 భాగాలుంటే 4వ భాగం ఇతనికి అధికారం ఇవ్వబడును. క్రూర మృగములను భూనివాసులందరినీ హతమార్చగల శక్తి ఇతనికి ఇవ్వబడును. 4వ భాగంపై ఇతనికి అధికారం ఇవ్వబడును. ఇది నాశనమునకు సాదృశ్యం.
ఐదో ముద్ర విప్పినప్పుడు ఆయన హతసాక్షులైన మనకంటే ముందుగా చనిపోయిన ఆత్మలను బలిపీఠం క్రింద నాదా సత్యస్వరూపి మాకెందాక తీర్పు తీర్చగా ఉందువు అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఇక మీ సహోదరుడి యొక్క శంక మీరు కూడా సంఖ్య పూర్తి అయ్యే వరకు కొంచెం కాలము ఉండండి అని చెప్తాడు. ఆయన తర్వాత వీళ్ళకి అందరికి తెల్లని వస్త్రము ఇయ్యబడి ఉండిద్ది. ఆయన ఆరో ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపం కలిగిను, సూర్యుడేమో నల్లగా అయిపోయాను, చంద్రుడేమో ఎరిపాయను. ఆ కాలపు ఆ గాలి చేత అంజూరపు కాయలు ఎట్లయితే రాలినో వచ్చే మన సంభవాలు జరిగేటప్పుడు కూడా నక్షత్రాలు అలా భూమి మీద రాలును. ఆ గొర్రెపిల్ల ఉగ్రతను ఎవరు తట్టించుకోలేక భూనివాసులందరూ మరి యోగ్యులైన వారు అందరూ కొండలలో దాక్కొని ఉండగా ఆ దాక్కొని వారిని ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించమని వాళ్ళు కొండలను వేడుకొనను. అయినా వాళ్ళకి దేవుడికి తాళుజాలు వాడేవాడు ఉండడు కదా. అందుకని ఏడవ ముద్ర విప్పినప్పుడు ఆయన ఏడో ముద్ర విప్పినప్పుడు అర్ధగంట సేపు పరలోకంలో నిశ్శబ్దం ఆయను. ఆయన ఆ 7 దూతలు ఆయన దగ్గరికి వచ్చి 7 బూరలను చేతి పట్టుకొని ఆయనకి భూనివాసులందరూ చేసిన విజ్ఞాపనలందరినీ దేవుని ఎదుట ధూపార్తి చేయగా ఆ ధూపార్తిని అందరి దేవుడు స్వీకరించి భూమి మీద వేయగానే ఉరుపులు మెరుపులు భూకంపాలు ఇవన్నీ సంభవించును. ఆ 7 దూతలు మళ్ళీ బూరలు ఊదుతాయి. ఇదే 7 ముద్ర. థ్యాంక్స్. ప్రకటన గ్రంథంలోని స్త్రీలు. మొదటి స్త్రీ మహాబబులోను వేశ్య. ఈమె బయలుదేవతలకి బలులు అర్పింప చేస్తూ సృష్టికర్త అయిన దేవుని కంటే యేసు ప్రభుకి దూరం చేసింది. ఎం పేరు యెజబేలు. రెండవ స్త్రీ ఇజ్రాయేల్ జనాంగం. ఇజ్రాయేల్ జనాంగమును రక్షించుటకు విమోచకుడికి జన్మనిచ్చింది. మూడవ స్త్రీ వధువు సంఘము. వధువు సంఘం మహాశ్రమలను జయించి వధువు సంఘంగా ఎత్తబడింది. ఈ సంఘం దీంట్లో ఎవరైతే రక్షణ బాప్తిసం పొందుతారో వాళ్ళైతే ఉంటారు. రెండవ రాకల్లో దేవుడు వరుడుగా వస్తూ ఈ వధువు సంఘాన్ని తీసుకెళ్తాడు. Praise Lord Anna. 30 names of God. First one, Redeemer, Lord of Peace, Wonderful Counsel, Healer, Restorer, Spirit of Truth, the Lord who provides, my strength, refuge from the storm, the Lord of heals, God of comfort, strong, hiding place, resting place, eternal life, deliver, friend, everlasting light, husband, living water, hope, my shared love, helper, mediator, breath of life, strong tower, everlasting father, advocate, shelter. Praise the Lord.
యాకోబు 3:5 అలాగుననే నాలుక కూడా చిన్న అవయము అయిన బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయును. అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడినది. మృగపక్షి సర్వజల చరములలో ప్రతి జాతిని నరజాతి చేత సాధు కాజాల చేత సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు. అది మరణమునకైనను విషముతో నిండినది. అది నిరర్గలమైన దుష్టత్వమే. నోవాహు జలప్రలయంలో 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిపించాడు. నోవాహు కుటుంబం కాకుండా అన్ని కుటుంబాలను మునిగిపోయినాయి. అప్పుడు దేవుడు భూమి పైన ఉన్న వారికి నాకును ఇదే గుర్తు అని చెప్పాడు.